ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఎందుకు ఇలా వెటకారంగా మాట్లాడుతున్నావు? వెటకారమా? గుండె మంటతో మాట్లాడుతున్నాను దర్శన్. అన్యాయంగా ఆడపిల్లని అలా ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి గెంటేశావు. గుండె మంటతో మాట్లాడుతున్నాను. అమ్మా, అన్యాయంగా ఏంటి? తప్పు చేసిందని ప్రూవ్ అయింది కదా. తనే చెప్పింది కదా నగలు దొంగతనం చేసిందని. ఆ ₹1,00,00,000 చెక్కుని కూడా తనే మాయం చేసింది. ఇంత చేసినా దానిలో తప్పేం కనిపించట్లేదు గాని ఆ అర్హత లేని దాన్ని బయటకు గెంటేశానని నన్ను తప్పుపడుతున్నావు. ఎవరికి దర్శన్ అర్హత లేనిది? శరణ్యక, అసలు పెళ్ళైన ఇన్ని రోజుల్లో నీ భార్య గురించి, దాని మనసు గురించి, గుణం గురించి ఏం తెలుసుకున్నావు? తన అర్హత గురించి మాట్లాడుతున్నావు నువ్వు. శరణ్య అంటే ఏంటో నాకు తెలీదు. తననేదో పై నుంచి చూసి నమ్మేసి మొండిగా వాదిస్తున్నాను అని అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు. శరణ్య వ్యక్తిత్వం, స్వచ్ఛత, ఈ ఇంటికి కోడలిగా తనకున్న అర్హత, ఈ కుటుంబానికి, ఈ వంశానికి మేలు చేస్తుందని నేను నమ్మాను కాబట్టే శరణ్య నీ భార్యగా నీ జీవితంలోకి వచ్చింది. శరణ్య ఈ కుటుంబానికి అసలైన అర్హత అని, తనని కావాలని నేనే ఇంటికి తీసుకొచ్చాను. అంతేగాని నా ఆస్తి ఐశ్వర్యాలు చూసి తనకి తానే నా కోడలుగా రావాలని ప్లాన్ చేసుకుని రాలేదు తను. శరణ్య గురించి గాని, తన గుణం చెడ్డదని గాని ఎవరైనా మాట్లాడితే నేను ఊరుకోను. అది నువ్వైనా సరే. తను ఏ తప్పు చెయ్యదు చెయ్యదు చెయ్యదు. ఏ తప్పు చెయ్యదు అంటే చేసిన తప్పు ఒప్పైపోతుందా? ఆ తప్పు తను చేసి ఉండదని నేనంటున్నా అర్థం కావట్లేదా? శరణ్య ఇలా ఎందుకు చేసిందో తెలుసుకునేంత వరకు ఓపిక పట్టుకోమని అడిగాను. తని వాళ్ళ నగలు తాకట్టు పెట్టింది అని తలా మాట అంటున్నారు కానీ ఎందుక పని చేసుంటుంది, ఎవరి కోసం చెయ్యాల్సి వచ్చింది అని తన మంచితనం వైపు నుంచి ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు ఆలోచించడం లేదు? నేను ఆలోచిస్తున్నాను. నా కోడలు గురించి నేను ఆలోచిస్తున్నాను. నా కోడలు పొరపాటున కూడా తప్పు చెయ్యదు అని నేను నిరూపిస్తాను.